నేటి పంచాంగం వివరణ మార్చి 11, 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, ఉదయం 8:15 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:14 వరకు, తదుపరి మక. యోగం అతిగండ, మధ్యాహ్నం 1:17 వరకు. కరణం బాలవ, ఉదయం 8:15 వరకు, తదుపరి కౌలవ, రాత్రి 8:43 వరకు. వర్జం మధ్యాహ్నం 2:24 నుండి సాయంకాలం 4:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:40 వరకు. తిరిగి మరల రాత్రి 11:12 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంకాలం 4:52 వరకు. యమగండం ఉదయం 9:28 నుండి 10:57 వరకు. అమృతకాలం రాత్రి 12:33 నుండి 2:15 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంకాలం 6:21. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా అధికంగా ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలను అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులలో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు గట్టెక్కుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు ఒత్తిడిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి రోజు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఇక వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మంచి అదృష్టయోగం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు దూరపు బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. సమస్త రోగనాశనం కూడా ఉంది. అలాగే
కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది, లేదా బయట రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. నూతన పరిచయాలు కలుగుతాయి. అలాగే నూతన వాహన సౌఖ్యం అనేది ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే దానిపై ప్రణాళికలను రూపొందిస్తారు. రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క శ్రమ అనేది ఈరోజు ఫలిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయం విస్తృతమవుతుంది. శుభకార్యాలకు ధనాన్ని చేస్తారు. మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వాళ్ళకి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇంత శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభించే అవకాశం ఉంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. రుణాలను తీరుస్తారు. అలాగే ఇతరులకు కూడా ధన సహాయాన్ని అందిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. కార్యసాధనలో మీకు ఎదురుండదు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. శత్రు విజయంతో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లను దక్కించుకోగలుగుతారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు డబ్బుకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ఊహించని రీతిలో డబ్బు కూడా అందుతుంది. ఇక ఈరోజు సోదరులతో కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు రావచ్చు. అలాగే బాధ్యతలు కూడా తగ్గుతాయి. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి అందివస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన ఆహ్వానాలను అందుతాయి. వ్యవహారాలు మీకు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో ఊపందుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క నిరీక్షణ ఫలిస్తుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య
5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలనాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే చేపట్టిన పనుల్లో స్వల్ప అవంతరాలు అనేవి ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున అందరినీ అంత త్వరగా నమ్మకండి. ఇక పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కార్మికులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత యోగదాయకంగానే కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు అసలు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు కూడా మానుకోండి ఈరోజు. అలాగే ఈరోజు ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. బంధువులతో అకారణ విభేదాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే అనుకోని ప్రయాణాలు కూడా కనబడుతున్నవి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కనిపించని స్థితి ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం పెరిగి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు నిరాశే మిగులుతుంది. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు కొత్త ఇబ్బందులు రావచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు విష్ణు ధ్యానం అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలం అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో గృహంన సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి కూడా మంచి లాభాలు కనబడుతున్నవి. కుటుంబ సఖ్యత ఉంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు కేసులో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది. ఇక ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనాల మేరకు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన గృహయోగాలు కూడా ఉన్నవి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవకు కూడా సిద్ధపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు పట్టుదల పెరిగి అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారు ఈరోజు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత అనుకూలించే అవకాశం ఉంది. సమాజంలో ఉద్యోగస్తులకున్న సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఈరోజు తులారాశి వారు మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక తులారాశి వారికి రోజు
నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే ప్రముఖులతో పరిచయాలు మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాల వలన ఉత్సాహం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. బంధుమిత్రుల యొక్క అనుకూలత అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు పంట సానుకూలత ఉంది. అలాగే కోర్టు కేసులో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారు ఈరోజు బంధువులతో సత్సంబంధాలు ఏర్పడి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులోకి తెచ్చుకుంటారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధువుల ద్వారా శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధులను దక్కించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాల విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు కొత్తగా కొన్ని విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యవహార లాభం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను అందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజు అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు కార్యసాధనలలో నిమగ్నం అవుతారు. ప్రముఖ వ్యక్తులు సహకరిస్తారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా అనుకూలుగా మారుతారు. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఈరోజు డబ్బులైతే లోటు ఉండదు. సకాలంలో కూడా చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. కుటుంబంతో సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు పెద్దల సలహాలు స్వీకరించడం వలన మీకు ఎన్నో ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు బాగా కలిసి రావడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి కావలసిన అనుమతులు అనేవి లభిస్తాయి. ఆకస్మిక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనం పాటించండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన అనేక నష్టాలని, కష్టాలని, వివాదాలని ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. చేసిన శ్రమకు తగిన ఫలితం శూన్యంగా ఉంటుంది. శత్రువులపై
పై చేయిని సాధించలేక ఇబ్బంది పడతారు. అలాగే శత్రువుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కలబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో మేలు జరుగుతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేకతను, ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే శివాలయాలను దర్శించండి, ఇంకా మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే మకర రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడంలో ఈరోజు ముందుంటారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధించే అవకాశం కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ముచ్చటిస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇంతకాలం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మహిళలకి ఉద్యోగ మరియు ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. ఇక రాబడి ఆశించిన స్థాయిలో ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పట్టుదలతో లాభాలను గడిస్తారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క హోదాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టడం ఈరోజు మేలు చేస్తుంది. ఇక మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన సమస్యలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైనా నూతన రుణ ప్రయత్నాలు చేస్తే కూడా అవి కలిసి వస్తాయి. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అలాగే సంఘంలోని పెద్దల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక మీనరాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి యోజన అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారి రోజు తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఆస్తుల వివాదాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. కాంట్రాక్టర్లు ఆశించిన విధంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు మీకు మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కొంత సొమ్ము సోదరుల ద్వారా అనుకోకుండా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులు మీపై అభిమానాన్ని చూపిస్తారు, నమ్మకాన్ని చూపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కి మరింత ఉత్సాహం పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.